హలో నేను శ్రీశ్రావు. భారతదేశం యొక్క బంగారం ఎంత ఉంది అనేది తెలుసుకున్న తర్వాత ప్రపంచం మొత్తం ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంది. ఎంత ఉందో తెలుసా? భారతదేశంలో ప్రైవేట్గా, ఆర్బీఐలో కాకుండా ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి బంగారం వాల్యూ తాజాగా లెక్కేస్తే 25,000 టన్నులు ఉంది. 25,000 టన్నులు బంగారం. కేజీలో చూస్తే 2.5 కోట్ల కేజీలు. 2.5 కోట్ల కేజీలు. దీని వాల్యూ ఎంత తెలుసా? 200 కోట్లు అంట. సుమారుగా 200 లక్షల కోట్లు. 200 లక్షల కోట్లు. 200 లక్షల కోట్లు దీని వాల్యూ. ఇది భారతదేశ జీడిపిలో 56% ఉందని లెక్కేస్తున్నారు. భారతదేశ జీడిపిలో 56% ఉంది. ఇది పాకిస్తాన్ సంబంధించినటువంటి సంపద కంటే 6 రెట్లు ఎక్కువ అంట. 6 రెట్లు ఎక్కువ పాకిస్తాన్ సంపద కంటే. ఇది కేవలం మన దేశంలో ఉన్నటువంటి పౌరుల దగ్గర ఉన్నటువంటి బంగారం. ఇది కాకుండా ఆర్బీఐ ప్రతి ఏడాది సరాసరిన 750 టన్నులు దిగుమతి చేసుకుంటుంది. అంటే భారతదేశం యొక్క డిమాండ్ ఇది. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా భారతదేశం యొక్క బంగారం డిమాండ్ 750 టన్నులు ఉందంట. ఇదే కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో భారత్ ఒక పెద్ద బంగారం కొండ అయ్యే అవకాశం ఉంది ప్రపంచ దేశాల్లో అని చెప్తున్నారు. ఎందుకు ఇది మంచిదా భారతదేశానికి, భారత ఆర్థిక వ్యవస్థకు మంచిదా అంటే కాదు అని చెప్తున్నారు. కారణం ఏంటంటే మొత్తం బంగారం 26,000 టన్నులు ఉంటే దీంట్లో కేవలం 2% మాత్రమే బ్యాంకుల్లో ఉన్నాయంట. కేవలం 2% బంగారం మాత్రమే బ్యాంకుల్లో పెడుతున్నారు. మిగతా 98% బంగారం, ఈ 98% బంగారం ఎక్కడుందో తెలుసా? బంకర్లలో, అలాగే లాకర్లలో ఉందంట. బంకర్లు, లాకర్లలో 98% ఉందని చెప్పి తెలిసారు. ఇది భారతదేశం యొక్క బంగారం సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి హిస్టరీ. మరి ఈ హిస్టరీని చూసిన తర్వాత భారతదేశం బంగారం బాహుబలి అనాల్సిందే కదా. ఈవెన్ ఏ దేశంలో, అమెరికాలో కూడా ఇంత బంగారం లేదంట. ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే 25,000 టన్నులతోటి భారతదేశం. ఇది ఎక్కడుంది? ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంది. గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇది అన్అకౌంటబుల్. అందుకే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రకరకాల స్కీములు తీసుకొచ్చింది. గోల్డ్ మానిటైజేషన్ తీసుకొచ్చింది, వడ్డీ తగ్గిస్తామని చెప్పింది. తర్వాత మీకు ఎక్సైజ్ డ్యూటీని 15 నుంచి 6% తగ్గించారు. బ్యాంకుల్లో గోల్డ్ పెట్టి రుణం తీసుకుంటే తక్కువ వడ్డీకి మేము డబ్బులు ఇస్తాం అన్నారు. ఎన్ని చెప్పినా కానీ భారతీయులు కేవలం 2% మాత్రమే బంగారం బ్యాంకుల్లో పెడుతున్నారట. మిగతా అంతా కూడా బంకర్లు, లాకర్లు ప్రైవేటుగా ఉండిపోయింది. దీంతో ఇప్పుడు బంగారం రేట్ ఎంత? 1,00,000 దాటింది. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటిపోయింది. రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెసిప్రోకల్ ట్యాక్స్ అనే దాన్ని ప్రకటించేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2 నెలల పాటు వాణిజ్యం అల్లకొల్లోలంగా మారింది. తర్వాత క్రమంగా ఒక స్పష్టత వచ్చింది. దాంతో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అంతకుముందు బంగారం పెట్టుబడి అనేది శ్రేయస్కరం. ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ విషయంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో
ఎక్కడ పెట్టుబడి పెట్టినా చేతులు కాలుతాయి, కాబట్టి బంగారం కొనుగోలు చేస్తే పదిలో అని చెప్పి అందరూ బంగారం కొనుక్కున్నారు. ఆ తర్వాత ఈ రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత కొనుగోళ్లు తగ్గాయి. దీంతో బంగారం రేటు తగ్గింది. ఎవరు కొన్నారు ఎక్కువగా అసలు రెసిప్రోకల్ ట్యాక్స్ సందర్భంలో అంటే ప్రపంచంలో ఉండే అనేక దేశాల ఆర్బీఐలు కొనుగోలు చేశాయి. రిజర్వ్ బ్యాంక్స్, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీ పడి కొనుగోలు చేశాయి. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందనేటువంటి ఉద్దేశంతో సురక్షితమైనటువంటి పెట్టుబడిగా ఆయా దేశాలు బంగారం మీద పెట్టాయి. అందుకే బంగారం అమాంతం పెరిగింది. ఈ రెసిప్రోకల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంత డౌన్ అయింది. 10 గ్రాముల బంగారం ఆల్మోస్ట్ 89,000కు వచ్చింది, మెరుగు 24 క్యారెట్ల బంగారం. ఇంకా తగ్గుతుంది అనేటువంటి అంచనాలు కూడా అంతర్జాతీయ బంగారు విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే కనుక 50,000కు బంగారం రేటు వచ్చేస్తుంది, 10 గ్రాముల బంగారం మేలిం బంగారం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెబుతున్న దానికి భిన్నంగా ఇప్పుడు గత 2 వారాల నుంచి మళ్ళా 1,00,000 దాటిపోయింది. ఎందుకు దాటింది 1,00,000కి? వాళ్ళు చెప్తున్న దానికి భిన్నంగా అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోలేదు, అది ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు. ట్రంప్ జోక్యం చేసుకున్నాడు, పుతిన్ తోటి మాట్లాడుతున్నారు, కాబట్టి ఆ 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ యుద్ధం వచ్చింది. ఇది కొన్ని రోజుల పాటు అంతర్జాతీయ మార్కెట్ని కుదిపేసింది. ఇది ఆలస్యంగా కాల్పు విరమణ జరిగింది. కారణం ఎవరైనా కాదు, ట్రంప్ కావచ్చు, లేదంటే సౌదీ రాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ ఈ 2 దేశాల మధ్య యుద్ధం అయితే ఆగిపోయింది. దీంతో మార్కెట్ స్టడీ అవుతుందని చెప్పి అనుకున్నారు. ఈ లోపుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చేసింది. ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు బంగారాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. కారణం ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అనేటువంటి ఒక టాక్ వెళ్ళిపోయింది అంతర్జాతీయ సమాజంలో. దానికి కారణం ఏంటంటే తాజాగా అమెరికా 125 యుద్ధ విమానాలతో ఒకేసారి ఇరాన్లో బాంబులు వేసేసింది, B2 బాంబులు. ఈ B2 బాంబులు ఏంటంటే అణుస్థావరాలు దాదాపు 300 మీటర్ల లోతున ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేసేస్తుంది. సో అది జరిగిన తర్వాత ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళిపోతున్నాము అనేటువంటి ఫీల్ వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. దాంతో అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ ఒకేసారి కూలిపోయాయి. సో ఇప్పుడు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి సురక్షితమైనది ఏంటి? ఓన్లీ గోల్డ్. అందుకే మళ్ళా గోల్డ్ వైపు మళ్ళారు. దాంతో గత వారం 10 రోజుల నుంచి మళ్ళా గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది. ఈ లోపుగా బంగారపు గల్లు ఆయా దేశాల్లో బయటపడుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్లో అయితే బంగారం రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యుద్ధాల క్రమంలో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. యుద్ధాలు జరుగుతున్నప్పుడు సురక్షితమైనటువంటి పెట్టుబడిగా బంగారాన్నే చాలామంది భావిస్తారు. ఆ కారణంగానే ఇప్పుడు బంగారం రేటు పెరిగింది. దాని లెక్క ప్రకారం చూసుకుంటే మన దగ్గర 200 లక్షల కోట్ల విలువైనటువంటి బంగారం మన భారతదేశ పౌరుల దగ్గర ఉంది. బహుశా అందుకే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి డబ్బులకి కొదవలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. తాజాగా వచ్చినటువంటి ఆర్థిక నివేదిక ప్రకారం దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు అమెరికా ట్రెజరీ బాండ్స్ రూపంలో అప్పిచ్చింది భారతదేశమే అమెరికాకి అని చెప్పి ఇంకోటి కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక భారతదేశం యొక్క బంగారం 26,000 టన్నులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంది. ఇది జీడిపిలో 56% అని అంటే ఇది భారత ఆర్థిక రంగంలోకి రావడం లేదు. ఆ కారణంగా భారత్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల జాబితాలోనే ఉండిపోయింది. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు, భారత దగ్గర అపారమైనటువంటి సంపద ఉంది, దానికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. బహుశా ఈ గోల్డ్ ఇంత ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాతనే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి అలాంటి కామెంట్ చేసి ఉంటారు. మరి ఈ డేటా మొత్తం విన్న తర్వాత భారతదేశం మనం పేదరిక దేశం అందామా, కుబేర దేశం అందామా,
బాహుబలి దేశం అందామా, బంగారపు కొండ అందామా? మీరే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.